కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడిలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే చంటిబాబుని కాదని తోట నరసింహాన్ని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో పలువురు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. మండల ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ సభ్యురాలు తోట సత్యవతి, తోట గాంధీతో పాటు 200 మంది వైసీపీ వీడి టీడీపీలో చేరారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, నవీన్ సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వర్మ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, కాకినాడ జిల్లాలో వైసీపీకి గట్టి షాకులే తగులుతాయని చెప్పుకోవాలి. ఏదైతే తొలుత జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కలవడం, అటు తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారని సమాచారం అయితే తెలుస్తోంది. అటు తర్వాత వరుసగా రోజుకో దెబ్బ వైసీపీకి గట్టి షాక్ అయితే ఇస్తోంది. అలాగే ముఖ్యంగా అటు తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మొదలు ప్రస్తుతం ఏదైతే నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు అయితే భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే మండల ఎంపీపీ అలాగే జెడ్పీటీ సభ్యురాలు ఆయన భర్త కూడా పూర్తిగా వాళ్ళ ముగ్గురుతో పాటు మరొక 200 మంది టీడీపీలో అయితే భారీగా చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే తొలుత ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల చంటిబాబుని కాదని తోట నరసింహాన్ని ఇన్ఛార్జ్ గా ప్రకటించడంతో నెల రోజుల క్రితం వీళ్ళందరూ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఇటువైపు అటు జనసేన లేదా టీడీపీలో జాయిన్ అవుతారా అని ఎదురు చూస్తున్న తరంలో తాజాగా ఎంపీపీ జెడ్పీటీస్ తో పాటు ఈ 200 మంది కూడా ప్రస్తుతం టీడీపీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తోట నరసింహం స్వగ్రామం ఏదైతే ఉందో ఆ వీరవరాని గ్రామానికి చెందిన ఈ 200 మంది పైబడి కూడా పూర్తిగా ఇన్ఛార్జ్ తోట నరసింహం స్వగ్రామానికి చెందిన వారు కావడం విశేషంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇన్ఛార్జ్ వైసీపీ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఒక సీనియర్ నేత, గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా జగ్గంపేటకు నియమించిన తర్వాత తన సొంత గ్రామం నుంచే బయటకు వలసలు పోతే పరిస్థితి వైసీపీకి జగ్గంపేటలో ఏ విధంగా ఉందో ఊహించుకునే పరిస్థితులు కూడా ప్రస్తుతం ప్రస్ఫుటంగా కనపడుతున్న పరిస్థితి. అయితే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పూర్తిగా ఇప్పటికే వైసీపీ నుంచి భారీగా టీడీపీ అటు జనసేనలోకి చేరడం ఇక గెలుపు లాంఛనప్రాయం అన్నట్టే ఉంది. అయితే ఇక పొత్తుల విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఎవరు జనసేన నుంచే లేదా టీడీపీ నుంచి సీట్ అయితే ప్రకటిస్తారా అన్నది ఇంకా మిగిలిన అంశంగానే ఉంది. అయితే ఏది ఇచ్చినా సరే తొలుత జగ్గంపేట రాసిపెట్టుకో సాంబాన్న చందాన ప్రస్తుతం గెలిపే ధైర్యంగా ఇప్పుడు టీడీపీ అయితేనో జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జీలు ప్రస్తుతం పర్యటనలు చేస్తూ తమ ప్రచారాన్ని ఇప్పుడే ఎన్నికల ప్రచారంగా కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా వైసీపీకి మెట్ట ప్రాంతంలో జగ్గంపేటలోనే అందులోనే ముద్రగడ ప్రాతినిధ్యం వయసుతో కాపు ఉద్యమ నేత ఉన్నటువంటి కిర్లంపూడి మండలంలో పూర్తిగా కూడా ప్రస్తుతం వైసీపీకి గట్టి షాకే తగిలింది. ఒకవైపు ముద్రగడని కోల్పోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యేని కోల్పోవడం, తాజాగా నియోజకవర్గంలో మొత్తం వైసీపీ కేడర్ కూడా ఒకరికొకరుగా అందరూ కూడా అటు లేదా జనసేన లేదా టీడీపీలో జాయిన్ అవుతున్న పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ.